చూడండి, మీరు చూస్తున్న డిజైనర్ హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలి, ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము. సో దీనికోసం వచ్చేసి మనము ఇది వచ్చేసి శారీ ఫ్యాబ్రిక్, ఇది వచ్చేసి మనకి బ్లౌజ్. దీంతో మనం హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకుందాం. చూడండి, ఇక్కడ నేను నార్మల్ హ్యాండ్స్ అయితే కట్ చేసి పెట్టేసినాను. ఇక్కడ కింద ఖర్చు కోసం మూలంగా 10 ఇంచులు అంటే 9.5 ఇంచుల చేతులు, అదేవిధంగా ఇక్కడ ఫిట్టింగ్ వచ్చేసి 5.5 ఇంచులు తీసేసుకున్నాను. ఓకేనా. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ సేమ్ అదే విధంగా 2 హ్యాండ్స్ పేపర్ పైన కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇది మనకి కింద బార్డర్ అయితే వచ్చేస్తుంది. అవునా, ఈ బార్డర్ యొక్క పొడి ఎంత ఉందో ఒకసారి చూడండి. 3.2 ఇంచులు ఉంది. ఓకే, ఎంతనైనా ఉండనియండి. 3.2 ఇంచులు ఉంది కదా, ఇందులో నుండి 1 ఇంచు తీసేసుకోండి. 1 ఇంచు తీసేస్తే ఎంత వస్తుంది మనకి? 2.2 ఇంచులు అయితే వచ్చేస్తుంది. అవునా. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి పేపర్ కదా, ఈ పేపర్కి కిందనైతే మనకి ఖర్చు ఉంటుంది. కింద మనం పైపింగ్ కోసం యాడ్ చేసుకున్న ఖర్చు ఉంటుంది కదా, ఇక్కడ ఖర్చు మార్కింగ్ పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ తీసేసుకున్న తర్వాత 2.2 ఇంచెస్ వచ్చింది కదా, ఇదిగోండి ఇక్కడ 2.2 ఇంచెస్ తీసేసుకోండి. ఇప్పుడు ఇక్కడి వరకు కట్ చేసేసుకుందాం. ఇప్పుడు చూస్తే మనకి ఇదొక పీస్ వచ్చేసింది. దీంతో అయితే మనకి ఏం అవసరం లేదు. ఇప్పుడు దీంతో మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇది వచ్చేసి మన మెయిన్ ఫ్యాబ్రిక్ కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ చూడండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని సేమ్ ఇట్లా ఒక బాక్స్ లాగా కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత ఈ మిడిల్లో జాయింట్ ఉంది కదా, ఈ మిడిల్ జాయింట్ కూడా కట్ చేసేసేయండి. ఓకే, ఇప్పుడు మనకి మిడిల్లో ఇంకొక క్లాత్ అయితే కట్ చేసేసుకున్నాం కదా, దీంతో కట్ చేద్దాం. ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ ఉంది కదా, దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇది ఎంత తీసేసుకోవాలి అని అంటే, ఇది వచ్చేసి మనకి 10.5 ఇంచులు ఉండే విధంగా తీసేసుకోండి. 10 ఇంచులైనా సరిపోతుంది. ఇదిగోండి, ఇది వచ్చేసి మనకి ఈ విధంగా 10 ఇంచులు ఉండే విధంగా తీసేసుకోండి. లేదు ఇంకొక కుచ్చు ఎక్కువ కావాలి అని అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ అయితే తీసేసుకోండి. ఎంత అంటే 12 ఇంచులు తీసేసుకోండి. ఇప్పుడు నేనైతే 10 ఇంచులకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఏ విధంగా స్టిచ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఇంతకుముందు ఇవి కట్ చేసేసుకున్నాం కదా, ఇది వచ్చేసి ఇటు సైడ్కి ఒకటి, ఇటు సైడ్కి ఒకటి. ఫస్ట్ మనం జాయింట్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు జాయిన్ చేద్దాం. సో సేమ్ అదే విధంగా ఇక్కడ ఒకసారి ఐరన్ చేయండి, మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది. సేమ్ అదే విధంగా ఇంకొక సైడ్ కూడా స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మిడిల్ ఫ్యాబ్రిక్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. ఈ మిడిల్ ఫ్యాబ్రిక్ని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ పైన ఒక సైడ్ కింద 2 దిక్కుల కచ్ మార్కులు అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కచ్ మార్క్ పెట్టేసుకున్న తర్వాత ఓపెన్ చేసేసుకొని ఈ కచ్ మార్క్ దగ్గర నుండి 2 ఇంచెస్కి మనం మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. ఈ మార్క్ వేసేసుకున్నది మనకి కనిపించేలాగా పెట్టేసుకోండి. 1 2 ఇక్కడ చూడండి 3, నెక్స్ట్ ఇంకొకటి 4, ఇంకొకటి వచ్చేసి 5. మనం అక్కడ 10 10.5 తీసుకుంటే ఇక్కడ మనకి 5 వచ్చేస్తుంది. ఒకవేళ మీరు 12 తీసుకున్నారనుకోండి 6 కుచ్చులు అయితే వచ్చేస్తాయి.
సేమ్ అదే విధంగా ఈ మిడిల్ కచ్ మార్క్ దగ్గర నుండి పైనకి, మిడిల్ కచ్ మార్క్ దగ్గర నుండి కిందికి 2 ఇంచెస్ అయితే పెట్టేసుకోండి. ఓకేనా. సో ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ మార్కింగ్స్ పెట్టేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ పెట్టేసుకున్నది వచ్చేసి ఈ కచ్ మార్క్ పైన ఉండే విధంగా మనం కుచ్చులు అనేవి పెట్టేసుకోవాలి. అట్లనే 1, 2 అని కాదు. ఇప్పుడు మనం ఎన్ని పెట్టుకున్నాం, 5 కుచ్చులు 5 మార్కింగ్లు పెట్టుకున్నాం కదా, ఈ 5 మార్కింగ్లు కూడా మనకి ఈ మధ్యలో ఉన్న ఖర్చు వరకు పెట్టేసుకోవాలి. నేను చెప్పింది అర్థం కాకపోయినా నేను ఏ విధంగా చూపిస్తున్నానో ఒకసారి కేర్ఫుల్గా అబ్జర్వ్ అయితే చేయండి. కానీ ఇక్కడ నాకు అలా ఈ ఫ్యాబ్రిక్ ఆగట్లేదు. సో ఏం చేసినాను అంటే ఒక్కొక్కటి ఫోల్డ్ చేసేసుకుంటా ఐరన్ అయితే చేసేసుకున్నాను. ఈ విధంగా ఐరన్ చేసేసుకోవడం వల్ల చూడండి, ఇంతకుముందేమో మనకి ప్లీట్స్ రాలేదు, ఇప్పుడేమో కరెక్ట్గా వచ్చేస్తున్నాయి. సో వర్క్ అనేది కొంచెం స్మార్ట్గా కావాలి అంటే కొంచెం కొన్ని టిప్స్ అయితే పాటించాలి. ఇలా ఇదిగోండి, ఇప్పుడు ఈ 5 కుచ్చులు కూడా కరెక్ట్గా మధ్యలో ఉన్న కచ్ మార్క్ దగ్గరికి పెట్టేసుకొని ఇక్కడ ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటున్నా ఈ 5టిని కలిపేసి. మరి అటు సైడ్ పరిస్థితి ఏంటి అంటే సేమ్ అటు సైడ్ కూడా మధ్యలోకి సేమ్ వరకు ఫోల్డ్ చేయాలి. ఇదిగో 1 2 3 4 5 అంటే మొత్తం 20 ఇంచులు కూడా మనకు కనబడకుండా మొత్తం అదే ప్లేస్లో కుచ్చుల్లాగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని మళ్ళీ ఒక కుట్టు అయితే వేసేసుకోండి ఫస్ట్ నుండి. టెన్షన్ ఏం పడకండి, మీరు ట్రై చేస్తే ఖచ్చితంగా వచ్చేస్తుంది, నీట్గా ఉంటుంది. ఈ ఫ్యాబ్రిక్ కొంచెం అరగంజా లాగా ఉంది, అయినా కూడా కస్టమర్ కావాలి అన్నారు కాబట్టి వేసినాము. కానీ ఇంకో వేరే ఫ్యాబ్రిక్ అయితే కొంచెం ఇంకా స్మూత్ ఉన్న ఫ్యాబ్రిక్ అయితే ఇంకా మంచిగా వచ్చేస్తుంది. ఇప్పుడు కింది సైడ్ ఇలా ఫోల్డ్ చేసేసుకున్నాం కదా, మరి పైన సైడ్ ఎలా కుచ్చులు పెట్టేసుకోవాలి అనేది మీరు క్లియర్గా చూడండి. సో ఇక్కడ మిడిల్ కచ్ మార్క్ కనబడుతుంది కదా, ఈ మిడిల్ కచ్ మార్క్ దగ్గర ఫస్ట్ లేయర్ పెట్టేసి ఆ పక్కన 1/2 ఇంచ్ డిస్టెన్స్తోని ఇలా కుచ్చులు అనేవి పెట్టేసుకుంటున్నా. కిందనేమో అన్నీ ఒక దగ్గరికి పెట్టేసుకొని పైనకి వచ్చేసరికి ఏమో 1/2 ఇంచ్ డిస్టెన్స్తోని ఇలా కుచ్చులు అనేవి పెట్టేస్తున్నా. చూడండి, ఇంకా 1/2 ఇంచ్ ఎక్కువ అవుతుంది అనుకుంటే మీరు 1/2 ఇంచ్ కంటే కొంచెం తక్కువైనా తీసేసుకోండి, 1/4 ఇంచ్ అయినా తీసేసుకోండి, అది మన ఇష్టం. మనకి ఎంత లేయర్ కనబడాలి అనుకుంటే అంత లేయర్తోనైతే ఇలా పెట్టేసుకోవచ్చు. నేనైతే 1/2 ఇంచ్ పెట్టేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఆ 5 కూడా ఎడ్ సైడ్ చూస్తున్నట్టు ఉండాలి, మిడిల్ కచ్ మార్క్ సైడ్ను చూస్తున్నట్టుగా పెట్టేసుకుంటున్నా. మళ్ళీ ఇటు సైడ్ 5 కూడా మళ్ళీ అదే కచ్ మార్క్ సైడ్ ఉంటాయి, ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి అన్నమాట. ఇలా పెట్టేసుకొని లాస్ట్ కార్నర్కి అయితే స్టిచ్ వేసేసుకోండి. ఇది ఒకటి జాయిన్ చేస్తేనే అయిపోయిందా, కాలేదు, మళ్ళీ దీనికి ఇంకా బార్డర్ కూడా వేసేసుకోవాలి. అంతకంటే ముందు ఇక్కడ వరకు అయితే మీరు క్లియర్గా చూడండి నేను ఎలా స్టిచ్ వేసేస్తున్నాను అనేసి. కొంచెం స్మూత్ క్లాత్కి అయితే ఇంకా బాగుంటుంది, ఇది కొంచెం రఫ్ ఉంది క్లాత్, సో నీట్గా అయితే రావట్లేదు. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత చూడండి, కొంచెం ఏమైనా అడ్జస్ట్మెంట్ ఉంటే ఐరన్ చేసేసుకొని కొంచెం అయితే అడ్జస్ట్ చేసుకోండి. చూడండి, మీకు అయితే ఈ విధంగా కనిపిస్తుంది వేసుకున్నాక. ఇంతకుముందు మనం కట్ చేసేసుకున్న పేపర్ ఉంది కదా, ఈ పేపర్కి పైన కింద కచ్ మార్క్ అయితే తీసేసుకోండి. ఈ పైన కింద కచ్ మార్క్ తీసేసుకున్నది ఇంతకుముందు మనం కట్ చేసేసుకున్న కచ్ మార్కులకి కరెక్ట్గా పెట్టేసుకోండి. ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఇదిగోండి, ఈ కచ్ మార్క్ పేపర్ కచ్ మార్క్ మన క్లాత్ కచ్ మార్క్ కరెక్ట్గా పెట్టేసుకుంటే మీకు ఇలా క్రాస్గా అయితే వచ్చేస్తుంది. ఇంతకుముందు మనం కట్ చేసుకుంది స్ట్రైట్, కానీ మీకు క్లాత్ అనేది ఇలా క్రాస్ వస్తుంది. సో అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆ ఫ్యాబ్రిక్ ఉన్న క్లాత్ అనేది ఫ్యాబ్రిక్ ఉన్న పేపర్ అనేది కుట్టు వేసేసుకోండి. ఇప్పుడు నేను ఎలా అయితే స్టిచ్ వేసేస్తున్నానో అదే విధంగా మీరు స్టిచ్ వేసేసుకోండి. కింది సైడ్లో మీకు ఫ్యాబ్రిక్ అనేది ఎక్కువ అయిపోతుంది, క్రాస్ వస్తుంది. సో అందుకోసమే నేను ఫస్ట్ స్టార్టింగ్లో నేను పేపర్ కట్ చేసుకోవాలి అని చెప్పింది, అందుకోసమే. ఇప్పుడు ఈ విధంగా పేపర్ మళ్ళీ ఇది ఉంటే మనం వాష్ చేస్తే ముడత అవుతుంది కదా అంటారు కదా, సో ఇప్పుడు మనం ఇది కట్ చేసేసుకున్న తర్వాత ఇది మళ్ళీ పేపర్ అంతా చింపేయడమే ఉంటుంది, చూసేసేయండి. ఈ విధంగా తీసేసుకొని ఇప్పుడు ఈ పేపర్ కంటే ఎక్స్ట్రా ఉంది చూడండి, ఈ పేపర్ కంటే ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి.
మొత్తం కూడా కట్ చేయండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కింద బార్డర్ ఉంది కదా, ఈ కింద బార్డర్ని ఇప్పుడు మనం రెడీ చేసుకున్న దానికి జాయింట్ అయితే వేసేసుకోవాలి. అవసరం అనుకుంటే ఇక్కడ మీరు థ్రెడ్ పైపింగ్ వేసేసేయండి. థ్రెడ్ పైపింగ్ వేసి జాయిన్ చేసేసుకుంటే మంచిగా ఉంటుంది. కానీ నేను ఇక్కడ థ్రెడ్ పైపింగ్ అనేది వేయట్లేదు. సో మనం చేసే వర్క్ అనేది కస్టమర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో మనకి వాళ్ళు రెగ్యులర్ కస్టమర్సా, మనీ ఇస్తున్నారా, మనం చేసిన వర్క్కి మనీ ఇస్తున్నారా అని ప్రతి ఒక్క దానిపైన డిపెండ్ అయ్యి మనం వర్క్ అనేది చేస్తాం, అవునా. సో కొన్ని బేసిక్స్ అయితే ఉంటాయి కాబట్టి నేను వెయ్యలేదు. మీరు మాత్రం ఈ మధ్యలో థ్రెడ్ పైపింగ్ అనేది వేసేసుకోండి, ఇంకా నీట్గా కనిపిస్తుంది. ఇలా థ్రెడ్ పైపింగ్ వేసి జాయిన్ చేసేసుకున్నాం అనుకోండి, మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఓపెన్ చేసేసుకోండి. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఈ ఫ్యాబ్రిక్ అనేది మంచి లేదని చెప్తున్నాను కదా, అందుకే మాకు ఇక్కడ ముడతలాగా వచ్చేస్తుంది. సో ఇక్కడ కుట్టు అనేది కొంచెం కనిపిస్తుంది. ఇంతకుముందు మనం వేసిన కుట్టు అనేది కనబడుతుంది. ఆ కుట్టు అనేది కనబడకుండా ఉండాలి అంటే మళ్ళీ ఒక కుట్టు అయితే వేసేసుకోండి. ఫస్ట్ వేసిన కుట్టు అనేది మళ్ళీ సెకండ్ వేసిన తర్వాత అది కనబడకుండా ఉండే విధంగా స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఎప్పుడు కూడా. ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకున్నాం. ఇక్కడ అయితే నీట్గా కనిపిస్తుంది. అక్కడ ఒక షో బటన్ కూడా వేసేసుకుంటామని చెప్పినారు కస్టమర్. సో ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కిందికి థ్రెడ్ పైపింగ్ అయితే జాయిన్ చేసేసుకుంటున్నా. దీనికి బార్డర్ ఉంది కదా, సో బార్డర్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా థ్రెడ్ పైపింగ్ అనేది లైనింగ్కి స్టిచ్ వేయద్దు, మెయిన్ ఫ్యాబ్రిక్కి స్టిచ్ వేయాలి. బార్డర్ లేకపోతే లైనింగ్కి స్టిచ్ వేసేసుకొని రివర్స్ తీసేసుకోవాలి. బార్డర్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, బార్డర్ మనం డైరెక్ట్ లైనింగ్కి స్టిచ్ చేసినప్పుడు బార్డర్ అనేది వంకర పోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకోసం లైనింగ్ పైన, మెయిన్ ఫ్యాబ్రిక్ పైన మాత్రమే స్టిచ్ వేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇంతకుముందు మనం పేపర్ ఉంది కదా, ఈ పేపర్ మొత్తం నీట్గా తీసేసేయండి. సో ఈజీగానే వచ్చేస్తుంది. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత దీనిపైన మళ్ళీ మనం కట్ చేసేసుకున్న మెయిన్ లైనింగ్ పెట్టేసుకొని పైన సైడ్ స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత రివర్స్ దింపేసుకొని మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. నేను నార్మల్గా నెక్కి రివర్స్ తీసేసుకొని స్టిచ్ వేయాలి అని చెప్పను, కానీ హ్యాండ్స్కి మాత్రం వేసుకోవాలి. ఎందుకంటే మనం బ్లౌజ్ వేసుకునేటప్పుడు ఏమవుతుందంటే లైనింగ్ బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో లైనింగ్ బయటికి రాకుండా పర్ఫెక్ట్గా రావాలి అనుకుంటే ఖచ్చితంగా రివర్స్ దింపేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఆ తర్వాత లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ అయితే వేసేసుకోండి. అప్పుడు మీకు కావాల్సిన డిజైన్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. యాక్చువల్గా ఈ డిజైన్ అనేది చాలా బాగుంటుంది. నేను స్టార్టింగ్లో చూపించినాను చూడండి, అది వచ్చేసి నేను వేరే ఫ్యాబ్రిక్కి స్టిచ్ చేసినాను కాబట్టి పర్ఫెక్ట్గా వచ్చేసింది. కానీ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఆర్గంజా లాగుంది, సో సెట్ కాలేదు. దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, అన్ని డిజైన్స్ అన్ని క్లాత్కి సెట్ కాదు. సో అది మాత్రం గుర్తుపెట్టేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.